చక్కని వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఈ మాట, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. చాలు, స్తోత్రం. ఉదయము తప్పక వచ్చున రీతిగా ఆయన అనగా దేవుడు ఖచ్చితంగా మన యొద్దకు వస్తాడు. ఉదయం రాకుండా ఉంటుందండి. ఇటన్నా ఓపండి, ఇటన్నా ఓపండి. ఉదయం రాకుండా ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా ఈ చీకటిని చీల్చుకుని ఖచ్చితంగా ఉదయం అనేది తప్పకుండా వచ్చింది. ఉదయము తప్పకుండా ఎలాగున వచ్చిందో అలాగునే దేవుడు కూడా ఉదయము వచ్చిందో మన కోసం ఉదయిస్తాడు. అంటే ఉదయము వచ్చినట్లుగా వస్తే, ఆ ఉదయము మన మధ్యలోకి వస్తే చీకటి ఏమైపోద్ది? పారిపోయింది. చీకట్లో ఎవరు పనులు చేయరు. ఒకవేళ ఎవరైనా తెలివి కలిగిన వాళ్ళు ఆ చీకట్లో పని చేద్దామని పారో, ఇంకా కొడవలో పొలుగో పట్టుకుని, గుణపమో పట్టుకుని, గడ్డపారో పట్టుకుని చీకట్లో చేస్తున్నాడు అనుకో, తెలివి లేని వాళ్ళు వచ్చి అంటారు, రే తెక్కలోడా రాత్రిపూట చేస్తావంటరా, ఉదయం చేయొచ్చుగా అంటాడు. ఉదయము కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. చిల్లర కొట్టేవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు పాపం నిద్రపోరు. పాల ప్యాకెట్లు అమ్మేవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు నిద్రపోరు. పేరుకు మాత్రమే పడుకుంటారు. పడుకుని తుళ్ళిస్తారు. పక్కన వాళ్ళ ఇంటి ఆయన్నో వాళ్ళ కొడుకును, అవి టైం చూడు, ఎంత అయిందో టైం చూడండి. ఆ టైం చూసి 12 అయిందమ్మయ్య పడుకో అంటాడు. మరలా గంట తర్వాత తుళ్ళిపడలేసిద్దేమా. ఎందుకని? ఉదయం ఎప్పుడు వచ్చిద్దా, నేను కొట్టెప్పుడు తీసుకుందామా. ఎంత అయిందయ్యా టైం? 3 అయిందా అమ్మాయి, 3 అయ్యిందా, మళ్ళీ పడుకోండి. తుళ్ళిపడి లెగిసిద్ది. ఎందుకు అంటే ఎప్పుడు ఉదయం వచ్చిద్దా, ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు నా కొట్టు నేను తెరుచుకుని చక్కగా పాల ప్యాకెట్లో లేకపోతే సరుకులు అమ్ముదామా, నా పనిని కొనసాగిద్దామని ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉదయం వచ్చి ఏం చేసిద్దంటే, ఉదయం వచ్చినప్పుడు రాత్రి నిద్రపోతున్న ప్రతి ఒక్కడు కూడా లేస్తాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఉదయము వచ్చినట్లుగా వచ్చి మీ మధ్యలోనికి నేను వచ్చి నిలబడతాను. ఏం చేస్తాడంటే ఆయన వచ్చి ఏం చేస్తాడు? స్తోత్రం కలుగునుగాక. ఆయన ఉదయము వచ్చినట్లుగా వచ్చి ఏం చేస్తాడు? నిర్గమాకాండంలో చక్కని మాట ఉంటుంది. ఎక్కడికి వస్తాడంటే 20వ అధ్యాయం 24వ వచనం చూస్తే, నిర్గమాకాండం 20:24లో చూస్తే, మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద మీ దహనం, మీ ఎద్దులను అర్పించవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను మీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన
ఉదయము వచ్చినట్లుగా వచ్చి ఏం చేస్తాడో తెలుసా? మనలను ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా నేను దీవించబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడాలని పరుగులెత్తుతూ ఉంటాడు. ఏ మనిషిని కదిపినా నా పిల్లలు దీవించబడాలండి, నా కొడుకు దీవించబడాలి, నా కూతురు దీవించబడాలి, మా పిల్లలు దీవించబడాలని చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఎక్కడైతే బలిపీఠం కడతారో ఆ బలిపీఠం మీద దహన బలులను, సమాధాన బలులను ఏ బలిపీఠం అర్పిస్తారో అర్పించిన తర్వాత నా నామాన్ని మీరు ఎక్కడైతే జ్ఞాపకం చేసుకుంటారో అక్కడికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. పాత నిబంధన గ్రంథంలో మనిషి బలులు అర్పించేవాడు. బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు పెట్టి దాని మీద నిప్పి పెట్టి వాడు స్తోమతను బట్టి, పేదోడైతే పిచ్చుకుని, కొంచెం డబ్బు ఉన్నవాడైతే పావురని, ఇంకొంచెం డబ్బు ఉన్నవాడైతే గొర్రెను, ఇంకా కొంచెం డబ్బు ఉన్నవాడైతే పెయ్యను అర్పించి దేవుని దగ్గర సమాధానాన్ని, నెమ్మదిని లేదా తన ఆత్మలో ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు, పొందుకున్నానని సంతోషపడేవాడు. మరి అప్పట్లో బలి అర్పించాలిగా, బలి అర్పిస్తేనే పాపం పోయేది, బలి అర్పిస్తేనే శుద్ధుడయ్యేది, బలి అర్పిస్తేనే దీవెనలు పొందుకునేది. అటువంటి బలిని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యజ్ఞ పశువుగా వచ్చి యవ్వన రక్తాన్ని కల్వరి సిలువలో కార్చి మాటి మాటికి జ్ఞాపకం చేసే, ఆ పాపాలను జ్ఞాపకం చేసే బలులు కాకుండా తనను తానుగా ఆ యొక్క గొర్రెల ప్లేసులో యేసు క్రీస్తు యాగమైపోయాడు మన కోసం. స్తోత్రం కలుగును గాక. బలులు కొట్టివేయబడ్డాయి. మనుషుల పాపం కడగడం కోసం కోడునో, మేకనో, గొర్రెనో, ఎద్దునో, ఆవునో అర్పించి పాపాలు కడుక్కున్నామని తృప్తిపడే మనుషుల మధ్యలో యేసు క్రీస్తు దైవ మానవుడిగా వచ్చి ప్రతి ఒక్క మానవుడు పాపాన్ని కడగడం కోసం ఆయనే తనను తాను అర్పించుకుని కల్వరి సిలువలో ప్రతి ఒక్క మనిషి కోసం తన ప్రాణాన్ని అర్పించి అగ్ని పశువులాగా, నిష్కలంకమైన గొర్రె పిల్లలాగా ఆ బలిపీఠం మీద, సిలువ అనే బలిపీఠం మీద ప్రాణాన్ని అర్పించాడు ఆయన. బలు లేవు. పాత నిబంధన కదా కొట్టివేయబడిందా? అది వాక్యం కాదా? మరి ఎలా? దేవుడు అంటాడు, అబ్బాయి నా కోసం మీరు బలిపీఠాన్ని కట్టి సమాధాన బలులు, గొర్రెలు, మేకలు, ఎద్దులు మీరు అర్పించినట్లయితే నేను మీ వద్దకు వచ్చి నన్ను జ్ఞాపకము చేసుకునే ఆ స్థలములోనికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. బలులు లేవుగా. ఇప్పుడు ఈ కాలంలో, ఈ 2024 సంవత్సరంలో ఏ బలి అర్పించాలి? ఏ వాక్యం కొట్టివేసేది కాదుగా. దేవుని మందిరములో ఉన్న ప్రతి బలిపీఠం మీద నీ హృదయాన్ని అర్పణగా అర్పించాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఏ వ్యక్తి అయితే వస్తాడో, ఒకప్పుడు నీ పాపం కడగడం కోసం మేకను అర్పించావు, నీ పాపం కడగడం కోసం గొర్రెను అర్పించావు, కోడిని అర్పించావు, నీ పాపాలు కడగడం కోసం యేసు క్రీస్తు రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని అర్పించాడు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే
దేవుని మందిరంలో ఉన్న ఆ బలిపీఠం ఎదుట నీ హృదయాన్ని అర్పించి, నీ హృదయాన్ని యాగముగా దేవునికి సమర్పించి, ఆయన నామాన్ని గినక దేవుని మందిరంలో జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడైతే హృదయం అనే ఆ యొక్క పశువును లేదా హృదయం అనే ఆ యొక్క బలిని దేవుని మందిరంలో అర్పించి ఎవరైతే ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటారో ఆ స్థలంలోనికి వచ్చి ఆయన ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. నీ హృదయాన్నే బలిగా అర్పించాలి. నీ హృదయాన్ని బలిగా అర్పించి ఎక్కడ? ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకునే స్థలంలో. ఆయన నామాన్ని ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాం? పరిశుద్ధమైన దేవుని మందిరంలోనే ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కడైనా జ్ఞాపకం, ఓకే, ఎక్కడైనా జ్ఞాపకం చేసుకుంటాం. నువ్వు హృదయాన్ని ఎక్కడ బలిగా అర్పిస్తావు? దేవుని మందిరంలో తప్ప ఇంకెక్కడైనా అర్పించగలుగుతావా? ఇంట్లోకి వెళ్తే పిల్లల మీదకి వెళ్ళిద్దే ప్రేమ, కొడుకుల మీదకి, కూతుర్ల మీదకి, భార్య మీదకి వెళ్ళింది ప్రేమ. నీ హృదయాన్ని దేవునికి అర్పించాలంటే దేవుని మందిరంలో ఉన్న బలిపీఠం మీద తప్ప నీ హృదయాన్ని ఎక్కడ అర్పించలేవు. కాబట్టి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకునే స్థలం ఏదైనా ఉందా అంటే, ఆయన ఆరాధించే స్థలం ఏదైనా ఉందా అంటే, ఆయన నిన్ను దీవించే స్థలము ఏదైనా ఉందా అంటే అది దేవుని మందిరమే తప్ప మరి ఏదొకటి కాదు. ఆ దేవుని మందిరంలోకి నీ వచ్చి నీ హృదయాన్ని అర్పించి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఉదయము వచ్చినట్లుగా వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము దగ్గరికి వెళ్ళి, ఏ అబ్రహాం, నేను నిన్ను ఆకాశ నక్షత్రాల వలె దీవిస్తానన్నాడు. దీవిస్తానన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. దీవిస్తానన్నాడు, మా ఇంట్లో ఒంటెల పిల్లలు పెడతని నా భార్య కడుపు పండట్లేదు. దేవుడు దీవిస్తాను అన్నాడు, మా ఇంట్లో మేకల పిల్లలు పెడతని నా భార్య కడుపు పండట్లేదు. దేవుడు కనపడ్డాడు, అటు చూడు ఆకాశ నక్షత్రాల వల్ల నిన్ను దీవిస్తానన్నాడు, మా ఇంట్లో గాడిదల పిల్లలు పెడతని నా భార్య గర్భం పండట్లేదు. నా ఇంట్లో మేకల పిల్లలు పెడతాయి, గొర్రెల పిల్లలు పెడతాయి, గాడిదల పిల్లలు పెడతాయి, ఒంటెల పిల్లలు పెడతాయి, ఇంటిలో ఉన్న ప్రతి పశువు పిల్లలు పెడతాయి, కానీ నా భార్య కడుపు పండటం లేదు, నా భార్య గర్భం రావటం లేదు. అబ్రహాం నిన్ను దీవిస్తానన్నాడు. దీవిస్తానని మాట ఇచ్చిన దేవుడు ఆయన మరిచిపోయే దేవుడు కాదు. స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు. ఇంట్లో అన్ని దీవించబడుతున్నాయి కానీ శారమ్మ దీవించబడతలా. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు అబ్రహామును అన్ని విషయములలో దీవించెను. దేవునికే మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పొచ్చుగా, గట్టిగా. నిన్న మొన్నే నెప్పల్లిలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నా. కంకిపడి దగ్గర కిలోమీటర్ దూరంలో అరుతున్నారండి. వాళ్ళ పార్టీ నాయకుడి గురించి జేజేలు కొడితే కిలోమీటర్ వినపడుతుంది. అరే బాబు, నేను మీటింగ్స్ కాడ కొడవేమో అనుకుంటున్నా. నాతో పాటు వచ్చిన బ్రదర్ అన్నాడు, అను మీటింగ్ కాడ కొడవు కదన్నా, ఎవరో క్యాన్వాస్ చేస్తున్నారు, అది వైసీపీయో టీడీపీయో ఎవరో కానీ క్యాన్వాస్ చేస్తున్నారు, వాళ్ళు అరుస్తున్నారన్నా అన్నాడు. మన వాళ్ళు ఏంటో స్టైల్ గిట్ట అంటారు. లేలుయ్యా, స్తోత్రం కలుగునుగాక. ఆ 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముని అంటే వృద్ధుడై ఉండెను, అన్ని విషయములను
యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. మాట ఇచ్చిన దేవుడు ఆలస్యమైన చేస్తాడేమో కానీ అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన మాట ఇస్తే మర్చిపోవటానికి మానవుడు కాదు. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యమైన దేవుడు. ఆయన మాట ఇస్తే తప్పక నెరవేర్చే దేవుడు. నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయటానికి ఈ రాత్రి నీ యొద్దకు వస్తాడు. ఆయన ఎలా వస్తాడో తెలుసా? ఉదయం వచ్చినట్లుగా వచ్చి నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లల పిల్లలను నా దేవుడు దీవించునుగాక. ఇప్పుడు చెప్పారండు. స్తోత్రం. ఆ మధ్య ఒక పాస్టర్ గారే ఒక ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే పూరు గుడిసె, పాపం పూరు గుడిసె, పైనుంచి వర్షం పడితే అన్ని రంధ్రాలే, చక్కగా నీళ్లు పడతాయి ఇంట్లో. అన్నా ఏందన్నా 14 సంవత్సరాల నుంచి గుడిసెలో ఉంటున్నావు, మంచి ఇల్లు కట్టించుకోవచ్చు కన్నా, ఎప్పుడు దీవిస్తాడో నన్ను నిన్ను దేవుడు అన్నాడంట పాస్టర్ గారు. అన్నో నన్ను దీవించలేదంటావేంటి? నన్ను బహుగా దీవించాడన్న అన్నాడంట. ఊరి నాయన, ఇంట్లో చూస్తేనేమో 3 కొండలు ఏమున్నాయి, ఇల్లు చూస్తేనేమో 3 అగులే ఉన్నాయి, సొక్కాలు చూస్తేనేమో 3 ఉన్నాయి, సిరిగిపోయినాయి, అన్నీ 3 త్రిత్వంలో ఉన్నాయి. ఇదేంటి నన్ను అన్ని విషయాల్లో దీవించాడు అంటున్నాడేంటి అనుకున్నాడు పాస్టర్ గారు. అరే ఇటు రండి అని పిలిచాడు వాళ్ళ పిల్లల్ని. వారసునే ఒక 3 వచ్చి నిలబడ్డారు. 3 కొడుకులు. వీళ్ళేనన్న నా దీవెన, వీళ్ళనే ఇచ్చాడు దేవుడు నాకు ఆశీర్వాదం. నన్ను ఎంతగా దీవించాడంటే 3 మగపిల్లలు, ఆడపిల్లలకి ఏమైపోయేవాడు, ఇంకేం అక్కర్లేదన్న అన్నాడు. వాళ్ళ ఎంక చూస్తే ఒకడికేమో ప్యాంట్ లేదు, ఒకడికేమో సొక్క లేదు, ఒకడికేమో 2 లేవు. ఆ ఉయ్యల్లో ఉన్నోడికి మాత్రం గోషి కట్టారు. స్తోత్రం కలుగును కాక. ఇది అంటాడు, దేవుడు నన్ను బహుగా దీవించాడు. బహుగా దీవిస్తే చెడ్డీ ఎదురా అనుకున్నాడు ఈ పాస్టర్ గారు. దేవుడు బహుగా దీవిస్తే పైన సొక్కా ఏది, జొబ్బా. ఒకడికి చెడ్డీ లేదు, ఒకడికి జొబ్బా లేదు. నా దేవుని పిల్లలారా, ఒకటి ఉంటే ఒకటి లేకుండా కాదు. దేవుడు ఉదయం వచ్చినట్లుగా వచ్చి అన్ని విషయాల్లో కూడా దీవిస్తాడు. స్తోత్రం. ఆయన దీవించడానికి శక్తి కలిగినోడు, సమర్థుడైన దేవుడు. దీవించాలంటే ఒక అర్హత ఉండాలి. ఒకసారి పెళ్లి జరుగుతుంటే పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దీవెనలు తీసుకుంటారు కదండి పెద్దోళ్ళ దగ్గర. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి కాళ్ళ మీద పడుతుంటే వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, రే మేం కాదు లేరా, పెదనాన్న ఉన్నట్టుగా పెద్దోడు, పెదనాన్న దగ్గరికి వెళ్ళి దీవెనలు తీసుకుంటారు అని చెప్పారు వాళ్ళ అమ్మ నాన్న. ఇటు పెదనాన్న దగ్గరికి వచ్చి, పెదనాన్న దీవించవే అన్నాడు. వాళ్ళ పెదనాన్న ఎట్టాగ లేచి నాకులాగా కొడుకు పెళ్ళిన కద్దరు బట్టలు కొనుక్కుని ఎటు చూస్తే ఇక్కడ హామ వచ్చి నిలబడింది, ఎటు చూస్తే అక్కడ ఇక్కడ వచ్చి నిలబడింది. 2 నిలబడితే 3కి అత్యంతలు ఇచ్చారు. 3 అత్యంతలు వేశారు. మీలాంటి వాళ్ళకి మైండ్ పోతుంది, ఎవడైనా భార్య భర్తలు దీవిస్తారు, ఇదేంటారా బాబా 3 దీవిస్తున్నారని ఈ ఎడంక నువ్వు టపా 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 కొట్టుకుంటే నాకులాగా కంగారు పాస్టర్ గారికి అర్థం కాక, ఉరి ఎవరు రాళ్ళంటే పిల్లోడు పెద్దమ్మ పెదనాన్న, పెద్దమ్మలు పెదనాన్న అన్నాడు. అవును అన్నాడు. అదేంటారంటే ఆ లావు గంజుడు ఆమె పెద్ద భార్య, ఈ సన్నగా ఉంది చూడు ఏమో చిన్న భార్య. కొడుకుని ఏమైంది దీవిస్తారు, ఈడు కొడుకుని ఏమని దీవిస్తాడు? రే పెళ్ళైన 2వ రోజునే నేను ఇంకో కొంప పెట్టాను. పెళ్ళైన 2వ రోజునే మీ పెద్దమ్మకు తెలియకుండా ఇంకో ఇల్లు పెట్టాను. అక్కడ ఎన్నో గొడవలైన, ఎన్నో కొట్లాట్లైన, ఎన్ని గొడవలైనా కొట్లాట్లైనా ఆ ఇల్లు వదిలిపెట్టలేదు, ఈ ఇల్లు వదిలిపెట్టలేదు. 2 ఫ్రిడ్జులు కొంటే అక్కడ ఒక ఫ్రిడ్జ్కి ఇచ్చా, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చా. 2 మంచాలు కొంటే అక్కడ ఒక మంచం ఇచ్చా,
ఎక్కడో ఒక మంచం ఇచ్చా, కొడకా శుభమా అంటే పెళ్లి చేసుకున్నావు, నాకులాగా నువ్వు ఇద్దరిని మెయింటైన్ చేయరా, 2 ఫ్రిడ్జులు కొను, 2 బీరువాలు కొను, 2 మంచాలు కొను చెప్తాడాడు. కొడుకు పెళ్ళనగానే లేచి దీవేస్తున్నాడు. ఆడు మానవుడైనా ఎవడైనా సరే దీవించగలిగేవాడు పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధత కలిగిన వాడై ఉండాలి. అతను దీవించాలి అంటే అతను పరిశుద్ధతే వారి మీదకి వెళ్ళి వారిని దీవించేటట్లుగా ఉండాలి. నేను ప్రకటించే యేసు ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడైన, మచ్చ డాగు ముడత ఏ కళంకం లేని దేవుడైన, నమస్కారం పెట్టి సంస్కారం నేర్చుకోగలిగిన సమర్థుడైన దేవుడైన. ఆయనలో ఎతుకుదామన్న మచ్చ లేదు. ఆయనలో సుచరిత్ర కలిగిన దేవుడు, మంచి చరిత్ర కలిగిన దేవుడు. ఆయన జననమైన మరణమైన సుచరిత్ర కలిగి ఉంటాయి. దీవించాలి అంటే ఆడిద్దరు పెళ్ళాలు వేసుకొచ్చి దీవిస్తూ కొడుకు దీవెనలు రావండి. ఆయన అంటాడు, నేను ఉదయము వచ్చినట్లుగా వచ్చి నా నామాన్ని ఎక్కడైతే జ్ఞాపకం చేసుకుని వారి హృదయాన్ని బలిపీఠ మీద అర్పిస్తారో వారి యొద్దకు వచ్చి వారిని అన్ని విషయాల్లో కూడా దీవిస్తాను. స్తోత్రం కలుగును గాక. పెదనాన్న అయిపోయిన తర్వాత చిన్నాన్న వచ్చే కొడుకు కోళ్ళకి నిలబడ్డారు. లేగవా అన్నాడు భార్య అని. పాపం ఆమె కుంటుకుంటూ వచ్చింది. తీసుకో చిన్నలు తీసుకో ఏయ్ అన్నాడు. ఏమంట కట్టుకుని ఉంది. మా కుంటి చేతిలోనే అత్యంతలు వేశారు. ఎట్టేసిద్దండి, ఎట్టకంది, రోగమా వేయలేవా అంటున్నాడు. కడుపు రగిలిపోయి ఒక సచ్చినోడా ఇట్టగా అంది. ఒక సచ్చినోడా ఎట్ట ఏం రా చెయ్యర కొట్టేవుగా అంటుంది. కొడుకుని దీవించడానికి చిన్నమ్మ వచ్చారు. విషయం ఏంటో చెప్పమంటారా? చిన్నమ్మ చెయ్యి ఇరిగింది, కట్టు కట్టింది, బందర కట్టు. మీ ఎక్కడ కడతారు కట్టు? చెయ్యి ఇరిగితే కట్టు ఎక్కడ కడతారండి? నరసాపురం కట్టు వేపించుకుంది. విషయం ఏంటంటే, కొడకా మీ పిన్నామని పెళ్ళైన 2వ రోజు నుంచి చెత్త కొట్టుడు కొట్టేస్తా ఉన్నా. నేనంటే మీ పిన్నామకి తడా మామూలు కొట్టుడు కొట్టలేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ పిన్నామంటే నాకు అనుమానం. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ప్రతిరోజు నీ భార్య మీద అనుమానం పడరా అని దీవిస్తాడు. ఇది ఎట్లా దీవిస్తాడు అసలు? దీవించేవాడు ఎట్లా ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. స్తోత్రం. ఆడిదైపోయింది పాపం. తర్వాత పిల్లోడు మేనమామ వచ్చాడు. ఆడెట్ట వచ్చాడు తెలుసా? పొద్దుండే మున్సిపాలిటీ రోడ్లు ఊడ్చేవాళ్ళు ఉన్నారే, అట్ట వచ్చాడు. అంటే అట్ట వచ్చాడు, అలా తక్కువ చేసి మాట్లాడాలి, శుభ్రం ఊడ్చేస్తారుగా. ఈడు ఎప్పుడు తాగాడు ఏమో, లుంగి జారిపోయింది. ఎట్టెళ్తున్నాడు. ఈ సిమెంట్ రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం ఊడ్చి పారేశాడు. మొత్తం ఊడ్చేశాడు. అక్షంతలు వేసారు ఆడి చేతిలో. ఆడి భార్య వచ్చింది, ఆమెకి ఇచ్చారు. ఎయిరంటే ఎటు చూస్తున్నాడు అలా ఆవిడాక. యాత్తాడు పెళ్లి కొడుకు మీద యాత్తాడు దబేలను పడ్డాడు. ఈడు అక్షంతలు కూడా వేయలేదు. విషయం ఏంటంటే, పెళ్ళైన రాత్రి నుంచి ఈ మేనల్లుడు పెళ్ళయ్యే వరకు ఆడు తాగని రోజు లేదు, తాగని గంట లేదు. ఈడేమని దీవిస్తాడు? ఊరే పెళ్ళైన నాటి నుంచి నేను తాగుతానే ఉన్నాను రా, నువ్వు కూడా ఫుల్గా తాగా అని దీవిస్తాడు ఆ కొడుకుని. దీవించుటకు శక్తి కలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది. ఉదయం వచ్చినట్లుగా వచ్చి ఆయన మిమ్ములను మీ పిల్లలను
అన్ని విషయాల్లో కూడా దీవిస్తాడు. ఆయన నిన్ను దీవించాలి అంటే ఇంట్లో కూర్చోవడం కాదు, పొలంలో కూర్చోవడం కాదు. నువ్వెక్కడ కూర్చోవాలి తెలుసా? దేవుని మందిరంలో ఒక బలిపీఠం అనేది ఉంది. ఆ బలిపీఠం మీద పాత నిబంధన కాలంలో పశువుని పేర్చినట్లుగా నీ హృదయాన్ని పేర్చి దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో, దేవుని బలిపీఠంలో అక్కడ నీ హృదయాన్ని అర్పించి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటే అన్ని విషయాల్లో కూడా ఆయన వచ్చి నిన్ను దీవిస్తాడు. ఉదయం వచ్చినట్లుగా వచ్చి మొదటిగా ఆయన ఏం చేస్తాడంటే నిన్ను దీవిస్తాడు. రెండవదిగా ఆయన ఉదయం వచ్చినట్లుగా వచ్చి ఆయన ఉదయం వలె ఉదయించి నీకేం చేస్తాడో చూద్దాం. రెండవదిగా మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. గెరాసేనీల దేశమునకు వచ్చారు. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధిలో నుండి వచ్చాడు. వాడు సమాధుల్లో నివాసం చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవరిను వాడిని బంధించలేకపోయారు. అనేక మార్లు వాడు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించిన వాడు చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసెను గనుక ఈ మాట, ఎవడును వాడిని సాధుపరచలేకపోయారు. ఇదంట. ఒరే బిడ్డ, ఇంట్లోకి వెళ్దాం రారా అంటే నేను ఇంట్లోకి రాను, నాకు సమాధుల్లోనే బాగుంది అంటాడు. అరే ఇంట్లో ఫ్యాన్ ఉందిరా, ఇంట్లో మంచం ఉందిరా, అరే ఇంట్లో మేము అందరం ఉన్నాం కదరా, అమ్మ ఉంది, నాన్నున్నాడు, చెల్లి ఉంది, అన్నున్నాడు, తమ్ముడు ఉంది, అక్క ఉంది, అరే మేనచ్చు కాడ ఉందిరా, ఇంటికి వెళ్దాం రారా అంటే వాడి గురించి రాయబడిన మాట, వాడికి ఇల్లు కంటే కూడా ఎక్కడ బాగుందంట? సమాధుల్లో బాగుందంట. సమాధుల్లోనే బాగుందంటే ఆడికి. అరే ఇంటికి వెళ్దాం అంటే నేను సమాధుల్లోనే ఉంటా. బంగారు లాంటి ఇల్లు ఉంటుందంటే కొంతమందికి 20 లక్షలు కడతారు ఇల్లు, భలే ఉంటుంది ఇల్లు, నెయ్యలుగిన ఎత్తుకోవచ్చు, అంత బాగుంటుంది ఇల్లు. కానీ ఆడు ఇంట్లో ఉండడు. అక్క ఏడి ఉన్నాడా అంటే ఆడు పోయాడు. అయ్యా ఎక్కడ పోయాడు చెప్పదు. మళ్ళీ అత్తూరు కొద్దిగా నా కొడుకు గుట్టు అందరూ చెప్పేస్తున్నాం అంటదిగా. నాకు బాగా గుర్తు, ఒకసారి ఒక ఇంటికి వెళ్ళా, అక్క వందనాలు ఏడి అయ్యగారు ఏడి అన్న అని, ఆ వందనాలు వెళ్ళాడు అంది. పక్కన వాళ్ళ అత్త ఉంది, వాళ్ళ అత్త ఉంది, ప్యాకెట్కి వెళ్ళాడంటే మళ్ళీ వాళ్ళ అత్త కయ్యమంటుందని, అక్క వందనాలు ఏడి అన్న, వందనాలు అని వెళ్ళాడు బయటికి అంది. నాకు అర్థమైపోయింది ఎట్టాను, కానీ ఎందుకు అర్థం, కానీ చిన్న పిల్లలు కూడా అర్థమైంది. అర్థం కదా, ఆడికి కూడా అర్థమైందంట. ఆడు తలకాయ ఊపుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అరే ఇల్లు ఉంది కదా, ఇంట్లో భార్య ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, తల్లి ఉంది కదా, తల్లి ప్రేమ ఉంది కదా, తండ్రి ఉన్నాడు కదా, తండ్రి ఇచ్చే ధైర్యం ఉంది కదరా, ఇంట్లో ఉండొచ్చు. కంటే నేను ఇంట్లో నివాసం చేయను, నేను చెట్లలోనే నివాసం చేస్తాను, నేను చెట్లలోనే కాపురం చేస్తాను, నేను సమాధుల్లోనే కాపురం చేస్తాను. ఇల్లు కంటే, ఇంట్లో ఉన్న మనుషుల కంటే, వాళ్ళు ఇచ్చే ప్రేమ కంటే, వాళ్ళు పెట్టే భోజనం కంటే కూడా నాకు చెట్లలోనే బాగుంది, ఆ చీకట్లోనే బాగుంది, ఆ సమాధుల్లోనే బాగుంది అని పరుగులు వచ్చేవారు చాలా మంది ఉన్నారు. అక్కడ రాయబడిన మాట, వాడిని ఏం చేయలేకపోయారంట, సాధుపరచలేకపోయారు, ఆపలేకపోయారు. నేను పోతాను చెట్లలోకి, నేను పోతాను జైల్లోకి,
నేను పోతాను చీకట్లోకి, నేను పోతాను అంధకారంలోకి, నేను పోతాను సమాధుల్లోకి, నేను పోతాను శవాల మధ్యలోకి అని పరుగులెత్తేవాడిని ఎవడు కూడా సాధ్యపరచలేడు, ఆపలేడు, సాధుపరచలేడు. ఈ రాత్రి ఈ సమాధుల్లో తిరిగేలాంటి వాడు మీ ఇంట్లో ఎవడైనా ఉన్నాడా? వాడి గురించి రాయబడిన మాట, వాడినంట ఏ సంఖ్యలు కూడా బంధించలేకపోతున్నాయి అంట. వాడిని బంధించిన ఒకటే పాపం, దురాత్మ. ఆ దురాత్మ వాడిని కట్టిపడేసింది. ఆ శక్తి కింద ఏ సంఖ్యల శక్తి కూడా సాల్ట్లేదు. వాడు సమాధుల్లో నివాసం చేసినట్లుగా మన ఇంట్లో కూడా అదే పరిస్థితి ఉంటే ఈ రాత్రి వాడి దగ్గరికి వచ్చినట్లుగానే నా దేవుడు మీ ఇంటికి రాబోతా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మీ ఇంటికి రాబోతా ఉన్నాడు. ఆ గెరాసెనీల ప్రాంతంలో ఆ దయ్యాల చేత పట్టి పీడించబడుచుండా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినట్లుగానే ఈ రాత్రి నా దేవుడు మీ ఇంటికి రాబోతా ఉన్నాడు. మీ ఇంటిలో కట్టబడి ఉన్న పాపం చేత, శాపం చేత, అంధకారం చేత, దురాత్మ దయ్యపు శక్తుల చేత కట్టబడిన ఆ వ్యక్తిని కనికరించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడి మీదంట కనికరపడ్డాడంట. కనికరపడి ఆడి దగ్గరికి వెళ్తా ఉంటే ఈడంటాడు, అయ్యా యేసయ్యా, యేసయ్య బిడ్డలారా, యేసయ్య సేవకులారా, మాతో మీకేంటి పని? అరే నువ్వు కట్టబడి ఉన్నావు, నువ్వు బంధించబడి ఉన్నావు. పాపం చేత, శాపం చేత, కామ క్రోధ మదమత్సర్యాల చేత, దుర అలవాట్ల చేత నువ్వు కట్టబడి పట్టబడి ఉన్నావు. నిన్ను విడిపించడానికే దేవుడు, దేవుని సేవకులు నీ వద్దకు వస్తుంటే మాతో మీకేం పని అనే వ్యక్తులు, భక్తులు చాలా మంది ఉన్నారు. నా దేవుని పిల్లలారా, ఈ మైక్ శబ్దం ద్వారా వాక్యాన్ని వింటున్న వారులారా, ఇదిగో ఒక మనిషిని పాపం నుంచి విడిపించాలి అంటే, ఒక మనిషి మీద, పాపం చేసే వ్యక్తి మీద కనికరాన్ని చూపాలి అంటే, నీ తోటి మనిషి అయినా, నీ బంధువు అయినా, నీ స్నేహితుడైనా, నిన్ను కట్టుకున్న భార్య అయినా, భర్త అయినా ఎవరో విడిపించలేరు. విడిపించగలగాలి అంటే వాడు పరిశుద్ధుడై ఉండాలి. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు అనే పేరు నువ్వు తలుచుకుంటే చాలు. ఆయన మందిరానికి నువ్వు రావక్కర్లా, ఆయన పాట నువ్వు పాడక్కర్లా, ఆయనను నువ్వు దండం పెట్టక్కర్లేదు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, కట్టబడి ఉన్నప్పుడు, నీ ఇంట్లో దురాత్మ దయ్యపు శక్తుల చేత నీ పిల్లలు పీడించబడుతూ ఉన్నప్పుడు, నీ పిల్లలను నువ్వు సాధుపరచలేకపోతే, నీ పిల్లలను నువ్వు ఆపలేకపోతే, నువ్వు పిల్లలను నువ్వు ఆ కంట్రోల్లో పెట్టలేకపోతే, ఒక్కసారి ఈ వాక్యం వింటున్నావు కదా, సేనా దయ్యాల పట్టిన వాడిని దేవుడు కనికరపడి వాడిని విడిపించినట్లుగానే నీ ఇంట్లో కూడా నా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వచ్చి దండం పెట్టక్కర్లేదు, బైబిల్ చదవక్కర్లేదు, పాట పాడక్కర్లేదు. నువ్వేం చేయాలో తెలుసా? ఒక్కసారి నువ్వెవ్వరికి తెలవకుండానే నీ ఇంట్లో ఉండే, నీ హృదయంలోనే, అయ్యా ఎవరో విజయవాడ నుంచి పేటరాని గారు వచ్చాడంట, ఆయన చెప్తా ఉన్నాడు నీ గురించి. ఎవడో పరచలేని వ్యక్తిని నువ్వు సాధుపరిచావంట, నీవు మార్చావంట, ఆ సేనా దయ్యాలను విడిపించి మనిషిగా నిలబెట్టావంట. ఈ రాత్రి నా కుటుంబంలో కూడా రావా అని నువ్వు ఎక్కడున్నా సరే తలుసుకున్నట్లయితే, తలుసుకున్న మరు క్షణంలోనే నా దేవుడు నీ ఇంటిలోనికి వచ్చి, ఉదయం వచ్చినట్లుగా వచ్చి నీ పిల్లల మీద కనికరపడి, నీ కుటుంబ యజమాని మీద కనికరపడి వారిని విడిపించబోతా ఉన్నాడో. ఆమేం చెప్పొచ్చుగా. స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనికరపడే దేవుడు. ఉదయం వచ్చినట్లుగా వచ్చి ఆయన నీ మీద కనికరపడతాడు. స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, వాడు ఎన్ని కట్ల చేత కట్టినా, ఎన్ని సంఖ్యల చేత బంధించినా వాడినంట ఏ సంఖ్యలు కూడా సాధుపరచలేకపోయినాయి అంట. ఎవరైనా సేవకులు వెళ్ళి పక్కన వాళ్ళు ఏ పాప వాళ్ళకి బాగలేదండి ప్రార్థన అంట చేస్తారంటే, సరే వెళ్దాం ప్రార్థన చేద్దామని వెళ్తే మాకొద్దండి. స్తోత్రం. ఎంత సులకనో. ఆ మధ్యట్టగా ప్రార్థన పెడుతుంటే, ఏయ్ ఎవడరా అక్కడ మీటింగ్ పెట్టేది, సౌండ్ ఏంటే తగ్గిండే అన్నంగానే మీటింగ్ పెట్టిన పాస్టర్ గటగటగటలు ఆడిపోయి, ఏయ్ సౌండ్ తగ్గి అన్నాడు. కద్దరేసాడు. 30 లక్షల కారులో దిగాడు. ఈ ఎత్తునున్నాడు. ఎవడరా మీకే వినపడతలేదా, సౌండ్ తగ్గిండే అన్నాడు. గుండెల్లో దడబుట్టేసి పాస్టర్ గారు సౌండ్ తగ్గించేసాడు. కాలం ఉంది కదండి, కాలం అదేం చేసిద్దంటే గిరగిరా తిరిగిద్ది. గిరగిరా తిరిగి సంవత్సరం వచ్చేసింది. ఆ సంవత్సరానికి ఆ రోజున వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారు ఉన్నాడే, ఆ పాస్టర్ గారు మరలా సంవత్సరం తర్వాత నేను వచ్చినట్లుగానే వచ్చాడు. పోయిన సంవత్సరం నేను వచ్చానుగా, ఎట్లాగే మళ్ళీ వచ్చాడు. వచ్చి వాక్యం చెప్తుంటే ఒక బొడ్డోడు వచ్చి, అయ్యగారండి మా నాన్నగారి కంటే చిన్న ప్రార్థన చేయండి అన్నాడు. ఆ పాస్టర్ గారు వెళ్ళాడు ప్రార్థన చేద్దామని. తలుపు తీసి లైట్ వేయగానే, అమ్మో లైట్ తీసేయండి అని అరుస్తున్నాడు. అది ఎట్ట ఉన్నాడంటే ఎట్ట అయిపోయాడు, సన్నగా అయిపోయాడు. ఏమైంది ఎవరు అని ఆలోచన చేస్తే ఎక్కడో పోలికలు తగులుతున్నాయి. సరే ప్రార్థన చేసి వచ్చేసిన తర్వాత బయటన ఆయనతో పాటు వచ్చిన ఆయన అడిగితే, ఎవరండి ఏంటి ఎక్కడో చూసినట్టు ఉందంటే, ఎక్కడో సొంతం ఏంటంటే పోయినసారి మీటింగ్స్కి ఎవడరాడు సౌండ్ తగ్గిండ్రా, అంత సౌండ్ పెట్టాడు ఎవడరా, నేను రానా, వచ్చానంటే మొత్తాన్ని తీసుకెళ్ళి కాల్లో పడేస్తా అన్నాడు చూడు ఆడండి అన్నారు. అదేంటండి ఆడు 100 కేజీలు ఉన్నాడుగా, 6 అడుగులున్నర పైనే ఉన్నాడుగా, బహు బలవంతుడిగా, ఆడ వెనకాల 20 మంది ఉన్నారుగా, ఇప్పుడేంటండి అడుక్కునేవాడిలాగా మంచాల్లో పడ్డాడండి, ఎవడో లేడేంటి వెనకాల, అంత బలవంతుడు ఎలా బలహీనుడైపోయాడండి అని అడిగితే, ఎవరిని కొట్టారా అని అడిగితే ఎవడు కొట్టల, తాగితేనైనా గుద్దాడండి దేన్ని గుద్దలా, ఏమీ లేదంట. కొత్త చెప్పులు కొనుక్కున్నాడంట. కొత్త చెప్పులు అప్పుడు మీటింగ్ పెట్టాడు, గర్వంగా నడిచాడే, ఎట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్ళాడంట బాగానే పాపం. ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళి చెప్పులు ఇడిచి కాలు కడుక్కుంటే చిన్న పుండు వచ్చిందంట. ఎంట్రా పుండు అనుకుని సబ్బెట్టుకుని రుద్దుకున్నాడంట. తెల్లారి ఎంత పుండు అయిందంట. ఇదేంట్రా తగ్గట్లేదని చెప్పేసి పౌడర్ రుద్దాడంట. ఇక ఆడి వైద్యం అది. పౌడర్ రుద్ది ఇక్కడ దాకా తీసేశారు. ఇక డాక్టర్లు ఏమన్నారంటే, నువ్వు సస్తావరా అని చెప్పారంట. ఇవన్నీ పోయిన సంవత్సరం మంచి బలవంతుడు కద్దరు బట్టలు వేసుకుని 30 లక్షల కారులో వచ్చి, అరే ఆ మీటింగ్ జరిగే చోటకెళ్ళి ఆ బాక్సులు ఇసిరేయండిరా అని కుర్రాళ్ళను పురమాయించాడే, సౌండ్ తగ్గిండ్రా అని గర్వంగా మాట్లాడాడే, మీరు సౌండ్ తగ్గించకపోతే బాక్సులు ఇసిరేస్తాను అన్నాడే ఆడు. నిజంగానండి, దేవుని సేవకుడు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత అతను ఏమైపోయాడు తెలుసా? మార్పు చెందాడు. స్తోత్రం. ఎప్పుడైతే మార్పు చెంది యేసు క్రీస్తే నిజమైన దేవుడని నమ్మాడో, జబ్బు తగ్గింది, ఆరోగ్యం వచ్చింది, ఆయుష్ వచ్చింది, ఇంట్లో నెమ్మది వచ్చింది. మంచంలో పడ్డప్పుడు భార్య దగ్గర రాలేదండి, మంచంలో పడ్డప్పుడు పిల్లల దగ్గరికి రాలేదండి, మంచంలో పడ్డప్పుడు ఏ చెల్లి కానీ అక్క కానీ దగ్గరికి రాలా. ఎప్పుడైతే నా దేవుడు అతన్ని కనికరించాడో, అతని మీద కనికరాన్ని చూపించాడో, అప్పుడు వెంటనే అతనిలో మార్పు, స్వస్థత కలిగింది. దేవునికే మహిమ కలుగును గాక. నా దేవుని పిల్లలారా, మన ఇంట్లో కూడా ఉంటారు కొంతమంది, వాడికిలాగానే మనం సాధుపరచలేం. అయ్యా వద్దురా ప్యాకాట్ అంటే అది నేను దానికే పోతానని పోతాడు. ఎంత బతిమలన్నా ఎలాగ ఆపినా
నువ్వు పేకాడతాకెళ్తే నేను చస్తానని భార్య బెదిరించినట్టు పేకాడొస్తాడు. నువ్వు తాగుతాకెళ్తే నువ్వు తాగేవో నేను చచ్చిపోతానన్నా సరే వాడు తాగటానికే వెళ్తాడు. నువ్వు కనుక పోకిరిగాళ్ళతో కనుక నువ్వు తిరిగినా, వాళ్ళతో పాటు సావాసం చేసినా, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని బెదరేసినా సరే వాడు ఆ సావాసానికే వెళతాడు. వాడిని ఏ మనిషి కూడా సాధుపరచలేడు. ఒక మనిషిని సాధుపరచాలి అంటే ఆ మనిషి మీద మనిషికి కనికిరాన్ని పుట్టాలి. ఈ లోకంలో ఉన్న ఏ మనిషి కూడా ఒక మనిషి మీద కనికిరాన్ని చూపేవాడు ఎవడో లేడు. లోకమంతా కాడ ఉమ్మేసిన అందరూ వచ్చి చెయ్యన్న, రే రాళ్ళు తీసి కొట్టి చంపండిరా అన్న. యేసుప్రభు అంటాడు, అమ్మా నీ మీద ఎవరు చెయ్యలేదా? ఎవరు చెయ్యలేదా? ఎవరు చేయలే. ఈమె శరీరాన్ని అమ్ముకుంటుందని హేళనగా చూశారే కానీ, ఈమె వ్యభిచారి అని హేళనగా చూశారే కానీ, రాళ్లతో కొట్టి చంపండి అని కసిగా ఉన్నారే తప్ప ఆ వ్యక్తి మీద, ఆ స్త్రీ మీద కనికిరాన్ని చూపేవాడు అక్కడ ఎవడో లేడు. నా ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ఆమెను చూడగానే ఆమె మీద కనికిరాన్ని పుట్టి అంటాడు, అమ్మా అమ్మా నీ మీద ఎవ్వడో రాయేయలేదా? ఈ రాత్రి నీ కుటుంబానికి ఆ కనికరం కావాలా? నీ పిల్లల మీద ఆ కనికరాన్ని నా దేవుడు చూపాలా? నీ భర్త మీద ఆ దేవుడు కనికరాన్ని చూపాలా? నీకోసమే ఈ రాత్రి నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయం వచ్చినట్లుగా నీ ఇంటికి వచ్చి నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ కుటుంబం మీద ఆయన కనికరపడి పాపపు కట్ల చేత కట్టబడిన ప్రతి ఒక్క వ్యక్తిని యేసు నామములో విడిపించబోతా ఉన్నాడు. అందుకే ఈ సువార్త సభలో, ఏ సువార్త సభ వ్యర్థం కాకూడదు. దేవుని వర్తమానం నీ కోసమే, నీ కుటుంబం కోసమే. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఒక బలిపీఠాన్ని ఎంచుకోవాలి. ఆ బలిపీఠం మీద నీ హృదయాన్ని అర్పించాలి. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకున్న వెంటనే ఆయన మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మీ వద్దకు వచ్చి రెండవదిగా మీ మీద, మీ పిల్లల మీద కనికరపడతాడు. మూడవదిగా యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారము వద్ద మీ తరతరాలకు నిత్యముగా అర్పించు దహన బలి, అదిగో మీతో మాట్లాడుటకు నేను అక్కడికి వస్తాను. స్తోత్రం కలుగునుగాక. మూడవది గంట మీరు ఎక్కడైతే తరతరాలకు జ్ఞాపకార్థంగా ఉండి ఆ బలులను అర్పిస్తారో, ఏ బలి? మేక, గొర్రె, పశువు కాదు నేను చెప్పేది. ఏ బలి? చెప్పాలి. ఏ బలి? ఒరి బాబా, ఏ బలి? హృదయం అనే బలి. మీరు ఎక్కడో దూరాన్ని వేసాడు ఆయన. రైలు భోగి ఈశ్వర్, నేను రైలు భోగి ఆశవర్ మీరు ఉన్నారు. ఇక్కడ కూర్చోవచ్చుగా. స్తోత్రం కలుగునుగా. రేపన్నా కూర్చోండి ఇక్కడ దగ్గరగా. ఏ బలి అంటే హృదయం అనే బలి. ఈ హృదయాన్ని దేవుని మందిరంలో బలిగా అర్పిస్తే అది తరతరాలకు జ్ఞాపకార్థంగా ఉంటుంది. అప్పుడు నేనేం చేస్తానంటే ఉదయము వచ్చినట్లుగా మీ మధ్యలోనికి వచ్చి మీతో మాట్లాడతాను. ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడకపోవడానికి ఆయన నోరు లేనోడు కాదు. మీరు మాట్లాడితే వినకపోవడానికి ఆయన చెవులు లేనోడు కాదు. మీరు బాధల్లో ఉంటే చూడకపోవడానికి ఆయన గుడ్డోడు కాదు. మీరు బాధల్లో ఉంటే హృదయంలో ఆలోచించకపోవటానికి, నిన్ను గురించి ఆలోచించకపోవటానికి ఆయన హృదయం లేనివాడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు. ఈ కొబ్బరి చెట్టు ఉంది, చెట్ట 2 కాయలు కింద పడాయి అంటే పడేసిద్ది అది? చెప్పండి. ఈ చెట్టు కింద ఉన్నామండి, కొబ్బరి చెట్ట ప్లీజ్ 2 కాయలు ఇవా,
మాకు మా బామ్మడికి ఒక కాయ ప్లీజ్ ప్లీజ్ ఎయ్ ఎయ్ అంటే వేసిద్దా కాయ. ఈ షర్టుతో చెప్పుకుంటే, కొబ్బరి షర్టుతో చెప్పుకుంటే నాకు దాహం వేస్తుందమ్మా, 2 కొబ్బరి బండలు పడేయమ్మంటే పడేసిద్దా? పడేయదు. నీ బాధలైనా నా బాధలైనా ఎవరికి చెప్పుకోవాలో తెలుసా? దాహం వేస్తుంటే, కళ్ళు తిరుగుతుంటే, నీకు దాహం తీరకపోతే కొబ్బరి చెట్టుగా చెప్పుకునేది. కొబ్బరి చెట్టు ఎక్కగలిగినోడికి చెప్పాలి, స్తోత్రం కలుగును గాక. ఎక్కి నీ దాహాన్ని తీర్చేవాడికి చెప్పాలి. అలాగే నీ బాధలు చెప్పాలి అంటే, నీ కష్టాలు చెప్పాలి అంటే, నీ బాధలు వినేవాడికి చెప్పాలి. దేవునికే మహిమ కలుగును గాక. నీ బాధలో వినేవాడికి చెప్పాలి. ఆయన అంటాడు, నేను ఉదయం వచ్చినట్లుగా మీ మధ్యలోనికి వస్తాను, వచ్చి మీతో మాట్లాడతాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు నీ బాధలు చెప్పుకో, ఆయన మాట్లాడుతున్నప్పుడు నీ కష్టాలు చెప్పుకో. ఎలా మాట్లాడతాడు ఆయన? ఆది యందు వాక్యముండును, వాక్యము వాక్యమే దేవుడైనను, ఆ వాక్యము ప్రతిరోజు కూడా సేవకుల ద్వారా మీతో మాట్లాడుతుంది. నా గురించే చెప్పాడండి. మా మందిరంలో కూడా ఉన్నారు కొంతమంది. నేను యథార్థంగా వాక్యాన్ని వాక్యముగా గద్దిస్తూ ఉంటే, వాక్యం చేత హెచ్చరిస్తూ ఉంటే మా గురించే చెప్తున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుని వాక్యము చేత నీతో మాట్లాడుతున్నప్పుడు నీ బాధలను ఆయనతో చెప్పుకుని, నీ హృదయాన్ని ఆ బలిపీఠం మీద అర్పించి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో నువ్వు మాట్లాడి నీ బాధలు చెప్పుకుంటే ఆయన నీ బాధలను తీర్చివేసే దేవుడు. ఆయన స్తోత్రం కలుగును గాక. కొంతమంది కొత్త కోడల్లాగా మొహం తిప్పుకుని మాట్లాడకుండా కూర్చుంటారు. పాత కోడలు అల్లుకుపోద్ది. మీకు గుర్తుందో లేదు, మీకు తెలుసో లేదో, మీకు తెలుసులే, మీరు సేవకులు కదండి. అదే కొత్త కోడలు వచ్చిందానికి మొహం ఎట్టా తిప్పిద్ది, మొహం మార్చుకుంటుంది. ఆయనతో మాట్లాడండి, మీ బాధలు చెప్పుకోండి అంటే మాట్లాడటానికి ఇష్టపడరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నా దేవునితో మీరు ముఖాముఖిగా మాట్లాడుదురుగాక. ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు మీ బాధలను చెప్పుకొందురుగాక. చెప్పుకున్న బాధలను నా దేవుడు విందురుగాక. విన్న బాధలను ఆయన మిమ్మల్ని ఆ బాధల నుంచి విడిపించునుగాక. ఈ రాత్రే ఆయన మాట్లాడే రాత్రవునుగాక. సౌండ్ సిస్టమ్ ఎర్రగొట్టేస్తున్నావు తమ్ముడా. ఎవరు సౌండ్ సిస్టమ్? బా, మా ఓసన్నలది పెట్టినట్టే ఉంది. స్తోత్రం. హల్లెలూయా. బాధలు చెప్పుకోవాలి. కొత్తగా పెళ్ళయిందండి, మీరు నిండుగా కనపడుతున్నారు నాకు. మీరిద్దరు చక్కగా పెద్దోళ్ళు కళ్ళజోళ్ళు పెట్టి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన 20 రోజులకే నేను కాపురం చేయనని వచ్చేసింది. అరే ఎవరెళ్ళి అడిగినా ఏందమ్మాయ్యా కొడుతున్నాడంటే మరి ఎవరాకు వెళ్ళొచ్చుగా మాట్లాడతలా. తిడుతున్నాడంటే మరి వెళ్ళొచ్చుగా మాట్లాడతలా. తాగొస్తున్నాడంటే మరి వెళ్ళొచ్చుగా మాట్లాడతలా. పోనీ నీకంటే ముందు ఇంకెవరన్నా చేసుకున్నాడని అనుమానా? వచ్చిన జీతం ప్యాకెట్లో పెడుతున్నాడా? ఏం మాట్లాడతా? మాట్లాడితే కదండి బాధలు తెలిసేది. కూతురు వచ్చి ఏదైనా బాధలు మనం చెప్పుకుంటేగా మనకు అర్థమయ్యేది. కొడుకు వచ్చి ఏమైనా బాధలు చెప్పుకుంటేగా మనకు అర్థమయ్యేది. అరే ఎవరు వచ్చి అడిగినా ఏం మాట్లాడతలేదు ఆ పిల్ల. 20 రోజులే ఉంది పెళ్ళయి. అడిగి నేను కాపురం చేయనని వచ్చేసింది. ఎంతమంది అడిగినా నేను చెయ్యను కాక చెయ్యను అంటుంది. అయ్యి బాబోయ్, అసలు ఏంట్రా ఈ పరిస్థితి అని పెచ్చకపోతున్నాళ్ళు అమ్మ నాన్నకి. మీలాంటి సేవకులే వెళ్తే, అయ్యా మేము ఎంతోమంది చేత అడిగిచ్చాం, మాకు చెప్పలేదు, అది అసలు మాట్లాడతలేదు, మాట్లాడితే దాని బాధ ఏంటో మాకు తెలిసిద్ది, మనతో మాట్లాడి ఆ బాధ ఏదో చెప్పుకుంటే మనకు తెలిసిద్ది. అయ్యా నువ్వన్నీ అడిగంటే పాస్టర్ గారు తెలివి కలిగినోడుగా మొత్తం మీద ఆ చేత మాట్లాడిచ్చారు.
అట్ట కాదమ్మా, అసలు ఏం జరిగింది, అసలు ఆ బాధ ఏంటి, అసలు ఎందుకు నువ్వు 20 రోజులకు వచ్చేసావు, తాగుబోతు కాదంటున్నావు, తిరుగుబోతు కాదంటున్నావు, పేకాట ఆడ్డంటున్నావు, కొట్టడంటున్నావు, 40,000 జీతం, ఆర్టీసీ కండక్టరు, అంత మంచోడిని వదిలేసి నువ్వు అసలు అమ్మాయ ఎందుకు నేను కాపురానికి వెళ్ళనంటున్నావు అని మొత్తం మీద చెప్తే అప్పుడు చెప్పింది ఆ మాటలు, ఆ బాధ. నిద్దట్లో కలవటలాడుతున్నాడంట. అరే ఆ తెక్కలదానమా మంచిదానమా, నిద్దట్లో కలవటలాడుతున్నాడనే నువ్వు భర్తను వదిలేస్తావా? అట్ట అనుకుంటే ఇక్కడ కూర్చున్న కుర్చీలు అందరూ వదిలిపెట్టేయాలి భర్తల్ని. అసలు కలవట్లాడినోడు ఎవరు? అవునా కదా? నేను కూడా మీ నాన్న వదిలేయాలమ్మయ్యా, పాస్టర్ గారిని వదిలేయాలమ్మయ్యా. ఏంటంటే కాదయ్య గారు కలవట్లాడితే ఆడాడు, మధ్యలో కండక్టర్ కదండి, ఆర్టీసీ కండక్టర్ కదా, తుళ్ళు పళ్ళు వేసి కూర్చుంటాడంట, టికెట్ 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 అంటున్నాడంట. ఈ పిల్ల పేడం పైపైన పోతుంది, పైపైన పోతుంది. అసలు కొత్తగా పెళ్ళయింది కదండి, ఈ పిల్ల బాగా ప్రార్థన చేసి వెళ్ళింది. ఈ మోకరించి సూత్రం అల్లిలుగా సూత్రం అల్లిలు ఇదలకి టికెట్ టికెట్లు తెలియదుగా. ఈ భక్తులు ఉన్న దానికి భక్తి కలిగిన చేసి చేయాలి. ఆర్టీసీ కండక్టర్ని ఇచ్చారు, ఆడికి ఏమో భార్య కంటే కాడ ఉద్యోగమే ముఖ్యం. ఇక ఆడికి ఎక్కడ చెక్కింగ్ వాళ్ళు వస్తారని గుండె దడొచ్చేసి తుళ్ళిపడి కూర్చుంటాడండి. టికెట్ టికెట్ అమ్మాయి ఎదరు చెక్కింగ్ ఉంది, టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి టికెట్ టికెట్ అంటున్నాడంట. ఈ పిల్ల ప్రాణం పైపైనే పోతుంది. సరే టికెట్ టికెట్ అన్నప్పుడు అమ్మాయ అది నిద్రపోతున్నాడని తెలుసుకో, ఎందుకు భయపడుతున్నామండి అంటే, టికెట్ టికెట్ అంటే నేను భయపడేవాడిని కాదండి, భయపడేదాన్ని కాదు. వస్తున్నాడండి. అప్పట్లోనే ఇప్పుడు టికెట్ మిషన్లో కొడుతున్నారుగా, అప్పట్లో అట్ట కాదు, సించేవాళ్ళు. ఇటంటే తుళ్ళిపళ్ళేసి టికెట్ ఉంది చెక్కింగ్ ఉంది ఎదురా టికెట్ టికెట్ అంటున్నాడంట. ఈడే టికెట్ అని చించుకుంటున్నాడంట, ఊరికి ఇట్ట అంటున్నాడు. ఇట్ట అంటే పర్లేదంట, ఒక్కొక్కసారి తుళ్ళిపళ్ళేసి టికెట్ టికెట్ అని జుట్టు పీకుతున్నాడంట ఆ పిల్లని. టికెట్ 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 అంటే ఎంత జుట్టు పీకటం, టికెట్ టికెట్ అంటే ఎంత జుట్టు పీకటం, టికెట్ టికెట్ అని ఆ అమ్మాయి జుట్టు మొత్తం పీకి పారేస్తున్నాడంట. పై ప్రాణం పైనే పోతుందంట. కాబట్టి అయ్యా నేను కాపురం చేయను బాబు అంటుంది. మాట్లాడితే నీ బాధ ఏంటో తెలిసిద్ది, చెప్పుకుంటే నీ బాధ ఏంటో తెలిసిద్ది. చెప్పుకోకుండా మోగదయ్యంలాగా ప్రార్థన చేయండి అంటే అంటూ ఉంటారు కొంతమంది. తెక్కలమ్మ ప్రార్థన చేయంటే అంటారు, షూత్ అంటారు, షూ అంటారు, తెలియదు. మాట్లాడు మాట్లాడు మాట్లాడు, ఆ దేవునితో మాట్లాడంటే పొరపాటును కూడా మాట్లాడరు. తెక్కలది కాకపోతే అడొచ్చి టికెట్ టికెట్ అన్నాడు. టకటక ఒక 10 రూపాయలు తీసి, ఏమయ్యో నరసపురం టికెట్ అనొద్దు ఏమంటే, జేబులో నుంచి వెళ్ళాడు, పక్క నుంచి ఒక 10 రూపాయలు ఒక 50 రూపాయలు తీసి ఆడు కళ్ళగంటున్నాడు, కలవట్లాడుతున్నాడు. అంటున్నాడు నిద్రలో టికెట్ టికెట్ అన్నప్పుడు ఈ 100 రూపాయలు ఇచ్చి, ఏమంటే నరసపురం ఒక టికెట్ ఇవ్వగానే 100 రూపాయలు తీసి జేబులో పెట్టుకుని అని ఓడిగా మోగదయ్యానికి లాగా ఆడ ఎక్క చూసి భయపడే కంటే ఏదో ఒకటి మాట్లాడితే ఆ లెగుతాడుగా. స్తోత్రం. మాట్లాడితేనే ఏంటో తెలిసేది. ఆయన ఎవరో తెలుసా? మీతో మాట్లాడటానికి మీ మధ్యకు వచ్చే దేవుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు నీ దగ్గరికి వచ్చారో రాలేదో నాకైతే తెలీదు, ఆ తర్వాత వస్తారో రాదో నాకైతే తెలీదు. ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను, నేను ప్రకటించే దేవుడు ఎవరో తెలుసా? నీవు తలుచుకోక ముందే నీతో మాట్లాడాలని నీ వద్దకు వచ్చి నిలబడే దేవుడు ఆయన. నీతో ఎప్పుడు మాట్లాడదామా, నీ బాధలు తొలగిద్దామా, నీ బాధలో నీకు ప్రశాంతతనిద్దామా, నీకు శాంతి చాలమా, నీకు నెమ్మదినిద్దామా, నీ జీవితానికి ఒక గమ్యము చూపిద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన నీతో మాట్లాడటానికి. నీవే ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడతలేదు. నీకున్న బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటామని ఎదురు చూస్తావన్నాడు. నీకున్న శ్రమలన్నీ ఆయనతో చెప్పుకుంటామని ఆయన ఎదురు చూస్తావన్నాడు. నీకున్న కష్టాలు కన్నీళ్లు ఆయనతో చెప్తావేమో, ఆయనతో మాట్లాడతావేమో, నీ బాధలు ఆయనకు వివరిస్తావేమో అని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
మాట్లాడటానికి సిద్ధపడి ఉండాలి. ఎదురు చూసే రాత్రులు కాదు, ఈ రాత్రి ఆయనతో మాట్లాడే రాత్రి అయి ఉండాలి. గుర్తుపెట్టుకో, నీవు నిద్దట్లో ఉన్న ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడునుగాక. ఆయన పేరు నువ్వు వినకపోయినా ఆయన నీతో మాట్లాడునుగాక. ఆయన పేరు నువ్వు తలుసుకోకపోయినా ఈ రాత్రి నీతో మాట్లాడునుగాక. ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరించకపోయినా ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడునుగాక. నీ బాధల్లో నుంచి, శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి, కన్నీటిలో నుంచి, వేదల్లో నుంచి, శోధల్లో నుంచి ఈ రాత్రి నీతో మాట్లాడి ప్రతి ఒక్క సమస్యలో నుంచి నా దేవుడు నిన్ను విడిపించునుగాక. నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు పలకరించినా పలకరించకపోయినా ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడబోతావన్నాడు. ఉదయం వచ్చేలోపే నా దేవుడు నీతో మాట్లాడతాడు. ఉదయం కంటే ముందుగానే నా దేవుడు నీ ఇంటిలోనికి వచ్చి నీతో మాట్లాడబోతా ఉన్నాడు. నీ పిల్లలను, నీ భర్తను, నీ కుటుంబాన్ని, ఆ శ్రమలన్నింటినీ కూడా వినబోతా ఉన్నాడు. నీ బాధలు ఆయనతో చెప్పుకో. ఈ రాత్రి నీ శ్రమలకు చివరి రాత్రి కావాలి. ఈ రాత్రే నీ దుఃఖానికి చివరి రాత్రి కావాలి. ఈ రాత్రే నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే రాత్రి కావాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆమేన్. నీ కన్నిటిని నాట్యముగా మార్చే రాత్రి ఈ రాత్రి. ఉదయము వచ్చినట్లుగా వచ్చి ఆయన మొదటిగా ఏం చేస్తాడు? మిమ్మలను దీవిస్తాడు. రెండవదిగా ఉదయము వచ్చినట్లుగా వచ్చి మీ మీద కనికర పడతాడు. మూడవదిగా ఉదయము వచ్చినట్లుగా వచ్చి మీతో మాట్లాడుతాడు. 10:30కి ఆపమన్నాడు అయ్యారు. 10:40 అయింది. ఏం చేద్దాం? స్తోత్రం. నాలుగవదిగా చూడండి, నిర్గమాకాండం 29:42లోనే ఇప్పుడు చదివిన తర్వాత ఉంటుంది మాట. అక్కడికి వచ్చి ఇశ్రాయేలుని దేవుని పిల్లలను కలుసుకుంటాను. ఎక్కడ? ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకునే చోటకు వస్తాడు. ఆ చోటది దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలోనికి ఇశ్రాయేలుల యొద్దకు వచ్చి కలుసుకుంటాను. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. ఏదంటే దేవుని మందిరం. ఆయన కలుసుకునే స్థలం అంట పరిశుద్ధపరచబడిద్దంట. ఈ స్థలం పరిశుద్ధపరచబడితే మనం కూడా పరిశుద్ధపరచబడతాంగా. ఇది కాలిపోతే మనం కూడా కాలిపోతాంగా, అవునా కదా? ఇదంతా దుమ్ము పడింది అనుకో, మనం కూడా దుమ్ము కొట్టుకుపోతాంగా. ఆయన అంటాడు, నేను ఆ పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఇశ్రాయేలుని కలుసుకుంటాను. నేను కలుసుకోవటం వలన ఆ స్థలం ఏమైందో తెలుసా? పరిశుద్ధపరచబడుతుంది. స్తోత్రం. 11 సంవత్సరాల క్రితం అండి, ఎక్కడో వాక్యం చెప్తాకెళ్ళ గుర్తురాట్లా. అంటే ఈ ప్లేస్ అవన్నీ గుర్తున్నాయి కానీ ఊరు గుర్తురాట్లా. ఆ ఊరికి పేరు మర్చిపోయా. 11 సంవత్సరాల క్రితం ఇట్లాగ వాక్యం చెప్పిన తర్వాత ఒక 9 ఇళ్ళు ప్రార్థన చేయించుకుంటాక తీసుకెళ్ళారు. ఆ నైట్ చాలా దూరం కదా, ఎర్రగొండపాలెం దగ్గర చిన్న పల్లెటూరు. అక్కడ వాక్యం చెప్పిన తర్వాత ఆ నైట్ ఉండిపోయింది. తెల్లారి పొద్దున్నే రాత్రి వాక్యం చెప్పిన పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందామని అంటే ఒక 9 ఇళ్ళకి తీసుకెళ్ళారండి. ఒక ఇల్లు చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళు పిలవల, దేవుని పిల్లలు. వీళ్ళకేమనిపించిందంటే, అన్న వాళ్ళు బాధల్లో ఉన్నారు, రమ్మని పిలవలేదు, వెళ్దామా అన్నారు. వెళ్దాంలే అన్న. వేరే వాళ్ళు అన్నారు, అన్న మనం వెళితే చులకనగా చూస్తారు, హీనంగా చూస్తారు అన్నాడు. చూసారు ఏమైంది? ప్రార్థన చేసి వద్దాం పదండి అని వెళ్ళానండి. నేను ప్రార్థన చేస్తానని వెళితే మాకొద్దండి. వీళ్ళు గుమ్మంలోకి వెళ్ళిపోయారు దగ్గర. సరేలేమ్మని నేను వస్తానే మనసులో ప్రార్థన చేసుకున్న, ప్రభా ఇటువంటి కరుడు కట్టిన వాళ్ళు మొత్తం మారాలి ప్రభా అనుకుంటా మనసులో అనుకుంటా వచ్చి బయటకు వచ్చిన తర్వాత నేను ఆళ్తాను,
ఇటువంటి వాళ్ళే ఇట్ట తలంచుకుని వచ్చి ఎవరినైతే చులకనగా చూసి చిచి చిచి అన్నారో వాళ్ళ పక్కన వచ్చి కూర్చుంటారు. ఆ రోజులు త్వరలోనే వస్తాయిలేని వచ్చేసే నేను. వీళ్ళు వచ్చేసేదనగా ఇటు తిరిగి ఇటు గోడ అంటే వెళ్ళాలి, గోడ కొంచెం ఐదు ఎక్కువ. అప్పటికప్పుడు ఎక్కడ తెచ్చిందో మరి మహాతల్లి, ఏ కొట్టుకెళ్ళిందో, లేకపోతే ఒక 10 కేజీలు పసుపు డబ్బా ఇంట్లోనే ఉందో, బకెట్ నీళ్ళలో పసుపు చల్లింది. బకెట్ నీళ్ళలో పసుపు చల్లి కొట్టేస్తుంది. ఏంది, వచ్చిన వాళ్ళ పాదాలన్నీనేమో అపవిత్రమైన పాదాలు, వాళ్ళ హృదయాలు అపవిత్రమైనవి, ఆ ఇల్లు శుద్ధమైనది. కాబట్టి ఆ ఇల్లు వీళ్ళు రావటం వల్ల ఏమంటారు, అపవిత్రమైపోయింది. అపవిత్రమైపోయింది కాబట్టి ఈ పసుపు నీళ్లు కొట్టి ఈ ఇల్లుని శుద్ధీకరిద్దామని కొడుతుంది. కడుపు రగిలిపోయిందండి. అప్పుడు దాకా మనసులో ప్రార్థన చేసుకుంటేసి నేను అటు తిరగంగానే నాకు అసలు మహా కోపం ఎక్కువ. మా బామరిది తెలుసు, మా మేనలుడి కాడు తెలుసు, ఆడికి వెనకాల ఉన్నవాడికి తప్పు జరిగింది అని తెలుసు. ఆడు ఎంతలా ఓడైనా సరే నేను అసలు ఆగను. కొంతమంది మనసులో పెట్టుకుని తర్వాత చూద్దాం లావా పెంచుతారు. నాకు లావా పెంచడం ఇష్టం ఉండదు. కడుపే పెరుగుతుంది, ఇంక లావానే పెంచుతాం. సూత్రం పెద్దలం అయిపోతుంది కదండి, ఇంత దినంగానే పెరిగిపోతుంది పొట్ట. అందుకని మొత్తం అయిపోద్ది, అక్కడికి తర్వాత ఉండదు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తిరగంగానే కడుపు రగిలిపోయి ఏసయ్యా ఆ కుటుంబాన్ని వాళ్ళకి వినపడేదట్టే. ఎట్టగే ఇల్లు ఇది, ఆ ప్రహారీ గోడ నుంచి వస్తున్నా ఇంత దూరం వరండాలో ఆ పసుపు నీళ్లు జలుపుతుంది మహాతల్లి. అయ్యా అటువంటి వాళ్ళని మీరు మార్చాలి బాబు. మరలా సంవత్సరం వచ్చేసరికి నీ మందిరంలో వాళ్ళు మోకరించుదురుగాక అన్న. వాళ్ళకి అర్థమైందో అర్థం కాలేదు. వీళ్ళందరూ ఆమెనంటే వెళ్ళారు. మరలా కాలం గిరగిరా తిరిగిందండి. కడుపులో గడ్డంట, పగిలితే సస్తామన్నారంట. ఏది, పసుపు నీళ్లు చల్లిన పవిత్రమైన తల్లి. ఆ పసుపు నీళ్లు చల్లిందే ఆ అక్కగా తల్లే. కాలం గిరగిరా తిరిగింది. ఖర్చు పెట్టని డబ్బు లేదు, తిరగని హాస్పిటల్ లేదు, తలవని మనిషి లేడు, కానీ పలకరించే నాదుడే లేడు. నేను వెళ్ళలేదులేండి. 6 నెలల తర్వాత ఇక మంచాన్ని పడిపోయింది. అయిపోయింది, ఇంకెంత పొట్టెట్ట పెరుగుతుంది. ఎంత ఉంది. అప్పుడు గుర్తొచ్చిందంట, ఊరే 11 సంవత్సరాల క్రితమే, 10 సంవత్సరాలు కాదు, ఎన్నో సంవత్సరాల క్రితమే ఇట్లా ప్రార్థన చేస్తాకు వస్తే, ఇది జరిగి 11 సంవత్సరాలు అవుతుంది. ప్రార్థన చేస్తాకు వస్తే పసుపు నీళ్ళతో కడిగే కదా, ఆ పాపమేమో నన్ను పట్టిందేమో అని ఆలోచన వచ్చిందంట. అలా సులభంగా చూసేగా, కులం తక్కువ వాళ్ళు అన్నట్టుగా చూసే కదా, ఆ పాపమే నాకు పట్టిందేమో అనుకుని పిలిపించిందంట. నేను వెళ్ళలేను కదండి, శ్రీశైలం దగ్గర ఆ ఎర్రగొండపాలెం దాకా వెళ్ళాలండి. నేను ఏడెళ్తాను. ఆ పాస్టర్ గారిని, ఆ ఎవరెవరైతే వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంది. ఇంచుమించుగా 5 సంవత్సరాలు అయిపోతుంది. ఆ రోజు ఎవరెవరైతే అందరూ రావాలందంట. అందరూ వెళ్ళి ఆ మంచం చుట్టూ ఉండి మోకరించి మనోళ్ళు కొబ్బరి నూనె కొట్టించారు. స్తోత్రం కలిగిన చప్పట్లన్నా కొట్టండి, హల్లెలూయా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఎప్పుడైతే కొబ్బరి నూనె కొట్టొచ్చారో, అంతకుముందు ఆమె పసుపు నీళ్లు కొట్టించింది. కులం తక్కువ వాళ్ళు మా ఇంటికి వచ్చారు బాబు, మా ఇల్లు పరిశుద్ధపరచబడాలని పసుపు నీళ్లు కొట్టింది. మంచాన పడింది. ఏ వ్యక్తి కూడా ఆమె కనికరించినోడు లేడు, మాట్లాడినోడు లేడు, చూసినోడు లేడు. ఎప్పుడైతే దేవుని పిల్లలు, దేవుని సేవకులు వెళ్ళి ప్రార్థన చేసి ఆ మంచం చుట్టూ కొబ్బరి నూనెలో శక్తి ఏం లేదు. మళ్ళీ ఆ విశ్వాసం, కొట్టండి అయ్యా కొట్టండి, మీరు ఏదో కొబ్బరి నూనె రాస్తారు కానీ నా మంచం చుట్టూ కొట్టండి, మా ఇంటి చుట్టూ కొట్టండి, మా తలుపులకు సిలువేయని అంటుందంట ఆమె. ఎప్పుడైతే కొబ్బరి నూనె రాసి సిలువేసి వచ్చారో ఆ 3వ రోజునే లేచి కూర్చుని మంచినీళ్ళు తాగిందంట. అప్పటిదాకా మంచినీళ్ళు లేవు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఆయన ఎవరో తెలుసా? ఉదయము వచ్చినట్లుగా వచ్చే దేవుడు ఆయన. ఉదయము వచ్చినట్లుగా వచ్చి ప్రతి మనిషిలో ఉన్న కల్మషాన్ని కడిగి, ప్రతి మనిషిలో ఉన్న దుర్మార్గతను కొట్టివేసి, ప్రతి మనిషిని కూడా
పరిశుద్ధ పరిచయ దేవుడు ఆయన. మనిషిని నువ్వు చులకనగా చూడొచ్చు, మనిషిని నువ్వు పశువు కంటే హీనంగా చూడొచ్చు, కానీ నా దేవుడు ఎవరైతే ఆ విధంగా చూస్తా ఉన్నారో వారి మీదే దృష్టి పెట్టే దేవుడు ఆయన. స్తోత్రం. చిచ్చి యేసా ఆ పేరు నేను తలవనని ఎవడైనా అన్నాడా? వాడి చేత సంవత్సరాలు గడిచిన తర్వాత అయినా యేసయ్యే గొప్ప దేవుడు అని చెప్పించగలిగే దేవుడే మన దేవుడు. స్తోత్రం. ఆయన ఉదయము వచ్చినట్లుగా వచ్చి మనలను పరిశుద్ధపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధపరుస్తాడు. మానవులో ఉన్న పాపాన్ని కడగగలిగేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆయన ఒకే ఒక్కడు. ఆయన పేరే చెప్పాలి, నజరేయుడైన యేసు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఎంతటి పాపినైనా సరే దుర్మార్గుడా పాపి అని అనగలిగే దేవుడు కాదు ఆయన. ఎంత పాపినైనా సరే చూసి జాలిపడి ఆ వ్యక్తిని ఏ విధము చేతనైనా పరిశుద్ధపరచాలని చూసే దేవుడైన. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అపవిత్రమైన హృదయాలను పవిత్రపరిచే దేవుడు. మీరు ప్రార్థన చేయాలా, అయ్యా నా ఇంట్లో నా యజమానుడు మార్చబడాలి బాబు, నా ఇంట్లో నా పిల్లలు పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలని ప్రార్థన చేయాలి. మనం చేయంగా? మనం చేయం అసలు మన భర్తల గురించి, మన పిల్లల గురించి. మనం మన భర్తల గురించి, మన పిల్లల గురించి కన్నీటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థం కాకుండా ఆ మనిషి హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఒక ఆమె వచ్చి ప్రార్థన పెట్టండి అంది. దేనికన్నా? ఉపవాసకుడికి పెట్టానయ్యా. ఎందుకంటే మా ఆయన తాగడం మానేయాలి అంది. సరేలే పెడదాంలే అని పెట్టాం ప్రార్థన ఉపవాసకుడికి. అది పచ్చి తాగుబోతు. ఉపవాసకుడికి పెడితే ప్రార్థన మధ్యలో అంటది, మై మీ నాన్న వచ్చాడు చూడు. ఈ పిల్ల మధ్యలో వెళ్ళి, రాలేదు మమ్మీ. స్తోత్రం అయ్యా, ఏసయ్యా ఏసయ్యా, అయ్యా అయ్యా తీసుకురయ్యా తీసుకురయ్యా తీసుకురయ్యా, అయ్యా అయ్యా తాకుండా తీసుకురయ్యా తాకుండా తీసుకురయ్యా తీసుకురయ్యా. అమ్మాయి వీళ్ళు ఒకసారి చూడు. ఈ పిల్లలు చూసి, మమ్మీ రావట్లేదు మమ్మీ. మూడోసారి చేతి కడుపు రగిలింది ఈ పిల్లకి. వస్తాడులే మమ్మీ, ఎన్నిసార్లు వెళ్ళాలి నేను, ఇక్కడ దాకా వచ్చిన ఇంటికి రాడు, వస్తాడులే. పల్లెటూరు కదండి. సరే పాపమాడు ఎంత చికెన్ పొగొడి కూతురు కట్టుకొచ్చాడు. ఎంత చికెన్ పొగొడి కూతురు కట్టుకొచ్చి ఏదో పాట, సినిమా పాట, నేను పాడకూడదులే పాడతలా, ఈ సినిమా పాట పాడుకుంటా ఈ చికెన్ పొగొడి తీసుకొత్తా ఇంటికి రాగానే వాళ్ళ భార్య గుర్తొచ్చి భయవెత్తి ఉంటుంది. వీడికి గుండెలో దాడొచ్చి ఉంటుంది. ఎరా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు, సినిమా పాట పాడుతున్నావు, యేసుప్రభు పాట పాడొచ్చు అంటద్దామనని సినిమా పాట ఆపేసి యేసయ్య పాట అందుకున్నాడు. నడిపించు నాన్నావా ఈ చిన్న కాలువ ఉందండి, కాలువ దాటాలి. ఈ కాలువ మీద కొబ్బరి చెట్టు వేశారు, కొబ్బరి చెట్టు. అది దాడితే ఈ ఊగుడికి పడిపోతాడని భయమెత్తి చిన్న కాలవే కదా దాడదామని నడిపించు నానావా ఈ చికెన్ పొగడు కూతురు కోసంగా నడిసా దేవా అని సోతా ఉన్నాడు. నాకు కుర్చీ వేసాక కిటికీలో నుంచి కనబడుతుంది. ఇక నేను కొంచెం తలెత్తి సోతా ఉన్నా. ఈ పరలోక మర్మాలకు దొరకవు మనకి, కనులారా చూడటానికి. ఎక్కడన్నా నేను ఉపమానం చెప్తే మీరు వెంటనే తప్ప అక్కడక్కడ తగులుతాయి పరలోక మర్మాలు. నేను చూస్తా ఉన్నా, కొంచెం అట్ట లేచి చూస్తా ఉన్నా. ఈడండి పరిగెత్తుకుని వచ్చి దబేలను దూకి కరెక్ట్గా ఎక్కడైతే పడకూడదు అక్కడే బురదగుంట్లో పడ్డాడు. పడ్డాడు. చికెన్ పొగడి ఇట్ట లేపట్టుకున్నాడు. లేపట్టుకుని అంటాడు, ఇది నా కూతురు కోసం తెచ్చా. నా కూతురు అంటే నాకు ప్రాణం. అమ్మా బుజ్జులా, అమ్మ బుజ్జులా అంటే మమ్మీ డాడీ వచ్చాడంట పరిగెత్తు.
వచ్చి చూస్తే బురదలో పడ్డాడు, చేతిలో పొగోడి ఉంది. తీసుకుంటాక పిల్లకి అర్థం కావట్లే, పేణం అంతా పొగోడి మీద ఉంది, చికెన్ పొగోడి మీద. పరిగెత్తుకొచ్చింది, మమ్మీ డాడీ వచ్చాడు, రమ్మాను వచ్చి స్నానం చేసి అక్కడ సావమాను అంది. ఎక్కడ? పేర్దల్లో. రాటాకి రాలేడు మమ్మీ, బురదలో పడ్డాడు అంది. పంది పొరనట్టు పొరులుతున్నాడా అంది. పడ్డాడు మమ్మీ అంది. నాకు పేణం ఉసురు అనిపించి, ఇల్లక్క అంటే సత్య సావనం అన్న అడి వస్తాడులే. ఎప్పుడు వస్తాడు? జలగలు ఉంటాయేమో, ఆ పురుగులు ఉంటాయేమో, కరుతాయేమక్క. ఎందుకాక వెళ్ళంటే చిచి ఆడి వస్తాడు. దిగినాక ఇక కాలం ఉంది కదండి, గిరగిర తిరిగింది. ఆడుకు కూడా తిరిగింది గిరగిర. ఇక తిరిగి ఎక్కువైపోయింది, ఎక్కే పరిస్థితి లేదు. ఇక పొట్లం ఓడదీశాడండి. ఎప్పుడైతే పొట్లం ఓడదీశాడో పేణం అంతా లేచిపోతుంది కూతురికి అక్కడ. నా పొట్లం అని. ఇలా కుక్క వెళ్ళింది, ఆడు కుక్క వెళ్తే కుక్కే కూతురు అనుకుని తిరిగింది. ఆడికి కాలం తిరిగినట్టు తిరిగిందిగా, గిరగిరా తిరిగిందిగా. ఆ గిరగిరా తిరిగేసరికి ఈ కుక్కే కూతురు అనుకుని, అమ్మా కుక్కను ముద్దెడతా, అమ్మా తినమ్మా, నీకోసమే తెచ్చానమ్మా చికెన్ పొగడి, తినమ్మా బుజ్జులా, నా కిడ్నీ అమ్మాయిని పెళ్లి చేస్తానమ్మా, తినమ్మా అని చికెన్ పొగడి కుక్కకు పెడుతున్నాడు. కుక్కకు పెడుతున్నాడు. తాగుబోతాడు, స్లోగా మాట్లాడు, పెద్దగా అరుతాడు. ఇల్లే కదండి, ఆ వాకలే గడ్డ వినపడుతుంది నాకు. ఆడు నాటకాలు చూడన్నా, ఆడు కావాలని ఎందుకెత్తాడు. తిరిగింది ఆడికి, ఇక ఎక్కలేకపోతున్నాడు. కుక్కకి చికెన్ పొగడి పెడతా కూతురు అనుకుని కుక్కతో మాట్లాడుతున్నాడు. నీ పెళ్లి నేను చేస్తానమ్మా, ఎంత కట్నం ఇచ్చైనా నేను పెళ్లి చేస్తానమ్మా అన్నాడు. ఎవరికి? కుక్కకి. ఇదేమో తినేసిన తర్వాత అయిపోయింది కదండి. చివరి మొక్క నోట్లో పెట్టుకున్నాడు వీడు. ఇది పేణం అక్క, ఆ మొక్క కూడా నాకే కావాలని నాలుగు తీసి ఎట్ట నోట్లో పెట్టింది, ఆడి నోట్లో. ఇది కూడా కావాలమ్మా తిను అని అన్నాడు. అట్ట నోరు తెరం, ఆ నోట్లో ఇది తింది, దీని నోట్లో ఆడి తిన్నాడు. దాని నోట్లో ఇది తింటుంది, దీని నోట్లో ఆడు తింటున్నారు. అయిపోయింది. ఏమంటది? ఈయన కుక్క తాగి వస్తాడు నాకు తెలుసు అయ్యా, వీడు పొరపాటును కూడా మారాడు, వీడి కోసం పేర్దలు పెడతాం కూడా అనవసరం అంటుంది. వీడికి పేర్దలు పెడతాం కూడా అనవసరం, వీడు మారడని వీడు. ఆడెంక చూస్తే పాప నాకు జాలి అనిపించిందండి, భలే బాధ అనిపించింది. తాగుబోతోడికి మారాలనిపించింది. కొంత మనం మాట్లాడే మాటల వల్ల వాళ్ళకి బాధ అనిపించి వాళ్ళు తాగుడు మాంటాకి ఇష్టపడరు. ఎప్పుడైనా తాగుబోతుడి దగ్గర ఏడవాలి, ఏడితే మారుతాడు. ఓరు నీ దినం చెయ్యవు, నువ్వు సావరు, దాంట్లో పడరు. ఇంకోటి ఇది అంటారండి, నీ కాడేనా పాడా, నీ పాడేలగో, నీ కాడేలగో, ఈ డైలాగులన్నీ అంటాడు. కడుపు రగిలిపోద్ది. నాకే బాధ అనిపించి రాక్క పాపం లాగుదామంటే రాట్లా, ఆడు లాగుదామంటే నాకు తెల్లబట్టలు, నేను ఆడు లాగుదా నన్ను వాటేసుకున్నాడు అనుకో, నేనే తాగి ఎక్కడో పడ్డాను అనుకుంటారు జనాలు, అటువంటి వాళ్ళే. లేదనుకుంటే కళ్ళు తిరిగి ఏదో పడ్డాడు, మొత్తం బురదలో పడ్డాడు ఈయన నన్ను అంటారని. ఏం చేయాలి అర్థం కాక ఆ పిల్లని పిలిచి ఆ కర్రను తీసుకురమ్మని ఆ కర్ర తీసుకెళ్ళి ఆడికి ఇస్తే పట్టుకోడా, అప్పటికే తిరుగుతుంది. పైపు వదలమ్మని ఫుల్గా పైపు కొట్టేసా, ముక్కుల్లో మూతుల్లో నోట్లో పెచ్చకొట్టుడు కొట్టేసా పైపు. మీకు ఇప్పుడు అయిపోయి అప్పుడు లేచాడు. కర్రించి పట్టుకుంటే మొత్తం మీద లాగాం. ఇక ప్రార్థన చేసి ఆడిని వాళ్ళ అమ్మాయినే, భార్య పొరపాటున రాలా, అమ్మో నేను రాను ఉపవాసం ఉన్నాను అంటుంది. అబ్బాయి అంత భక్తిరా బాబా అనిపించింది నాకు. ఆ పిల్ల కడిగింది, ఆ పిల్ల కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక లుంగి తీసిస్తే ఆ లుంగి నేను లుంగి కట్టి సరే ఈ సొక్కా ఎందుకులేని చిన్న ప్రార్థన చేశా. ప్రభువా నీ కుమారుడు మరలా, నాకు ఎప్పుడు కూడా ప్రార్థన ఏం చేస్తాను తెలుసా, నిజంగా దేవుడు అంటున్నాడు ఈ మాట. ఏంటికని వెళ్ళాను అనుకో, పూరిలు కనపడింది అనుకో, మరలా సంవత్సరానికి ప్రభువా మంచి ఇల్లు కట్టబడాలని ప్రార్థన చేస్తాను. పిల్లల పెళ్ళి అవ్వలేదని అడిగారు అనుకో, మరలా సంవత్సరానికి పెళ్ళి అవ్వాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను. పిల్లలు పుట్టలేదని అనుకో, మరలా సంవత్సరానికి పిల్లలు పుట్టాలి ప్రభు, ఇదే రోజుకి అయ్యా వారసుడు ఉండాలని ప్రార్థన చేస్తాను. ఎవరన్నా బండి మీద వెళ్తా ఉన్నారనుకో, నలుగురు పాపం ఇబ్బంది పడతా బండి మీద వెళ్తున్నారనుకో, అయ్యా దేవుడు మరలా సంవత్సరాన్ని మీకు కారు ఇస్తాడు,
అంటే నవ్వుకుంటా పోతారు. స్తోత్రం. అయ్యా మరలా సంవత్సరం వచ్చేసరికి నీ కుమారుడు మార్చబడాలని ప్రార్థన చేసి, స్తోత్రం. మరలా సంవత్సరం వచ్చేసరికి వాడు మారాడండి. మారాడు, మామూలుగా మారలా, ఏమో మారలా, ఆయన మారాడు. భార్య కనికరించకపోయినా, పిల్లల కనికరాన్ని చూపకపోయినా, తల్లి తండ్రి మన మీద కనికరాన్ని చూపకపోయినా, మనలో ఉన్న లోపాన్ని బట్టి, మనలో ఉన్న అవిధేయతని బట్టి మనలను పురుగు కంటే హీనంగా చూసి హేళన చేసిన, నిన్ను చూడగానే నీ మీద జాలిపడి నిన్ను పరిశుద్ధపరచాలని చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసు. ఆయన ఉదయం వచ్చినట్లుగా వచ్చి ఎవరైతే అపవిత్రత కలిగి బ్రతుకుతా ఉన్నారో, జీవితం అంతా పాపం చేత నిండిపోయి ఉన్నారో, వారితో నా దేవుడు మాట్లాడి వారిని పరిశుద్ధపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రత కొట్టివేసి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పరిశుద్ధపరుస్తాడు ఆయన. నీ ఇంటిలో కూడా అటువంటి పరిస్థితుల్లో గనుక ఉంటే, రావటానికి కన్నీటి చుక్కలేదని కంట్లో ఒకవేళ ఏడ్చిన సందర్భాలు గుర్తుకొచ్చి గుండె పగిలేలా ఏడుస్తూనే ఉన్నావా? పెళ్ళైన నాటి నుంచి నా భర్త మారాలి, నా భర్త పరిశుద్ధుల సంఘములో చేర్చబడాలి, నా భర్త పరిశుద్ధ రక్తాన్ని తాగాలి, పరిశుద్ధ శరీరాన్ని భుజించాలి అని కోరుకుంటున్నావా? ఈ రాత్రే నా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోయే రాత్రి. ఈ రాత్రి నీ భర్త జీవితంలో, నీ పిల్లల జీవితంలో గొప్ప కార్యం చేయబోయే రాత్రి. ఆయన ఉదయం వచ్చినట్లుగా వచ్చి ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధపరుస్తాడు. మరలా సంవత్సరానికి ఇదే నెలలో జీవం కలిగిన దేవుని సంఘములో పరిశుద్ధుల గుంపులో చేర్చబడును గాక. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావా? అయ్యా మీరు ఉదయం వచ్చినట్లుగా వస్తారంట, దీవిస్తారంట. మీరు ఉదయం వచ్చినట్లుగా వస్తారంట, కనికరపడే దేవుడు అంట. ఉదయం వచ్చినట్లుగా వచ్చి మాట్లాడే దేవుడు అంట. ఉదయం వచ్చినట్లుగా వచ్చి నీవు పరిశుద్ధపరిచే దేవుడు అంట. ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, మమ్మల్ని దీవించు. ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను, నా మీద కనికరాన్ని చూపించు. ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను బాబు, మాతో మాట్లాడు. ఈ రాత్రి ఈ సభల్లోనే నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, మా పిల్లలను, మా భర్తలను పరిశుద్ధపరుచు బాబు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అయ్యా ఉదయం వచ్చినట్లుగా వస్తావంట. అయ్యా ఉదయం వచ్చినట్లుగా వస్తావంట. ఈ రాత్రి మాతో మాట్లాడే బాబు అని ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, చేయండి, ప్రార్థన చేయండి, కన్ను మూసుకు ప్రార్థన చేయండి. ఉదయం వచ్చినట్లుగా నువ్వు వస్తావంట అయ్యా, దీవిస్తావంట, కనికరపడతావంట, మాట్లాడుతావంట, పరిశుద్ధపరుస్తావంట. ఈ రాత్రి నేను విన్నాను బాబు, నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మా ప్రార్థన ఆలకించండి. మీరు ప్రార్థన చేసినట్లయితే ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు.